కళ్యాణ మండపాల ఆర్భాటాలు లేవు, బంధుమిత్రుల హడావిడి లేదు. కానీ అక్కడ కురిసిన ఆత్మీయత ముందు కోట్లు కుమ్మరించే వేడుకలు సైతం చిన్నబోయాయి. మహబూబాబాద్ జిల్లాలో ఉపాధి హామీ కూలీలే అతిథులుగా ఓ అద్భుతమైన షష్ఠి పూర్తి వేడుక జరిగింది. నిత్యం చెమటోడ్చే శ్రమజీవుల మధ్య మట్టి వాసనల సాక్షిగా జరిగిన ఈ వినూత్న ఉత్సవం ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఆకుతోట దంపతుల అపురూప వేడుకపై స్పెషల్ స్టోరీ. సాధారణంగా జీవితంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన షష్ఠి పూర్తి వేడుక అంటే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో వేల రూపాయల ఖర్చుతో ఆర్భాటంగా జరుపుకోవడం మనకు తెలుసు. కానీ మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో అందుకు భిన్నంగా సమాజానికి సరికొత్త ఆదర్శాన్ని చూపిస్తూ ఒక వినూత్న వేడుక జరిగింది. నిరుపేద శ్రమజీవుల మధ్య తాము నిత్యం కష్టపడి పనిచేసే ఉపాధి హామీ క్షేత్రమే వేదికగా దంపతుల షష్ఠి పూర్తి ఉత్సవం అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగింది. మండలానికి చెందిన ఆకుతోట సోమయ్య, జయమ్మ దంపతులు ప్రతిరోజు తోటి కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్తుంటారు. ఈ క్రమంలో సోమయ్యకు 60 ఏళ్లు నిండడంతో ఈ మైలురాయిని హంగులు ఆర్భాటాలతో పోకుండా జరుపుకోవాలని భావించారు. నిత్యం తమతో పాటు ఎండనక వాననక రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవించే తోటి కూలీల సమక్షంలోనే ఈ వేడుకలు చేసుకోవాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా ఉపాధి హామీ పని స్థలానికి చేరుకున్న జయమ్మ, సోమయ్య దంపతులు నూతన వస్త్రాలు ధరించి సిద్ధమయ్యారు. తోటి కూలీలందరూ కలిసి ఆ దంపతులను పని ప్రదేశంలోనే కూర్చోబెట్టి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దంపతులు తోటి శ్రమజీవులకు మిఠాయిలు తినిపించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. కూలీలందరూ ఆ దంపతులకు నూరేళ్ల ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దీవెనలు అందించారు. డబ్బు ఖర్చు చేసి ఆర్భాటంగా చేసుకునే వేడుకల కంటే శ్రమను నమ్ముకున్న తోటి కూలీల మధ్య ఎంతో ఆత్మీయంగా సాదాసీదాగా ఈ షష్ఠి పూర్తిని నిర్వహించడం స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటుంది. మాతో కలిసి కష్టపడే తోటి కూలీల మధ్య ఈ వేడుకను జరుపుకోవడం ఎంతో తృప్తినిచ్చిందని ఆకుతోట దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వినూత్న వేడుకకు సంబంధించిన ఫోటోలు, విశేషాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.